అండర్స్టాండింగ్ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఉండవల్లి రాసిన విభజన కథ పుస్తకం, అందులో అంశాల గురించి మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, నిన్న పుస్తకం రిలీజ్ అయింది. అందులో ఆయన కొన్ని ముఖ్య విషయాలు చెప్తూ, నా దృష్టిలో ఇంకా రాష్ట్ర విభజన జరగలేదు అన్నారు. అంటే మేబీ ఆ జరిగిన తీరును బట్టి రాజ్యాంగబద్ధంగా అసలు అప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, వాస్తవంగా ఓటింగ్ జరిగితే ఏమైంది, సరే ఇదంతా గడిచిన గతమైనా నిన్న ఆయన అన్నారు కాబట్టి ఒకసారి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీలో టీఆర్ఎస్ విలీనం అవుతుంది అనుకుని కాంగ్రెస్ భంగపడింది, కేవలం రాజకీయ ఈక్వేషన్స్ తో మాత్రమే విభజన జరిగిందని. ప్రధానంగా ఆయన అభిప్రాయం అది ఏంటంటే, ఆయన సమైక్యాంధ్రవాది, సమైక్యాంధ్ర కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి. కానీ తెలంగాణ కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెసే ఇచ్చింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ ఆ ప్రభుత్వంలోనే ఈ పోరాటాల ఫలితమే ఇవాళ జరిగింది. అయితే ఇలాంటి జరిగిన కార్యక్రమాన్ని ఇంకా కూడా వాళ్ళు ఇదేదో అన్యాయం జరిగింది, ఇదేదో ఇది జరిగింది అనేది ఈ పుస్తక రూపంలో మార్చుడు, అంటే వాళ్ళ అభిప్రాయాలను పుస్తక రూపంలో చొప్పిస్తా ఉన్నారు. భవిష్యత్తులో వచ్చే డిమాండ్లకు సంబంధించి రాష్ట్రాలు విభజన జరగాలని, అప్పుడు ఇటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండడానికే పుస్తకం ఒక మాట చెప్పారు అనేది. అది ఇక చెప్పాల్సి వస్తుంది కదా. ఏదంటే తన అభిప్రాయాన్ని చొప్పించినప్పుడు డైరెక్ట్ గా ఎట్లా చెప్పగలడు ఆయన? అందుకొరకే ఆ రకంగా జరుగుతుంది. ఇప్పటికి కూడా మనం కోరుకునేది ఒకటే, కలిసినాం. మొదలు ఇంతకుముందు నిజాం ఆంధ్ర వేరున్నప్పుడు కలిసినాం, ఒకసారి కలిసినాం, తర్వాత ఇప్పుడు విడిపోయినాం. విడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు ఇంకా దాన్ని నెమరేసుకుంటూ ఇవాళ మీరు బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఇటు తెలంగాణ కూడా బాగుపడాలి, ఆ రకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వమని మేము కూడా చెప్తా ఉన్నాం. అంటే ఆ ఉద్దేశం వస్తే వాళ్ళకిస్తే మాకు కూడా ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఏంటంటే ఇలా విడిపోయిన రాష్ట్రాలు కాబట్టి కేంద్ర సాయం కావాలనే దృక్పథంతో మేము ఉన్నాం. ఆ రకంగా దీన్ని రెచ్చగొట్టి ఒక రకంగా మాట్లాడాలంటే ఇష్యూని ఇంకా రెచ్చగొట్టి, ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం లాగా ఇష్యూస్ను నాంచుడు ధోరణిలాగా ఉన్నది అనే రీతిలో వస్తా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇంకా వేరే వాళ్ళు కూడా ఏం జరిగిందో వదిలేసి ఏం జరగాలి, మనం ఎట్లా బాగుపడాలా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, మీరు బాగుపడండి, నిర్మించుకోండి, నా రాజధాని నిర్మించుకోండి, మీరు బాగుపడండి, మీరు బాగుపడదాం. ఎందుకంటే ఇవాళ వనరులు కూడా ఉన్నాయి, మనకు స్కోప్ కూడా ఉంది. రెండు రాష్ట్రాలు కూడా ఇంకా ఇప్పుడు అవసరం లేదండి. ఆయన ఎన్నో చేశాడు. ఉద్యమం అప్పుడు ఆయన తీవ్రంగా మాట్లాడు, ప్రజలకు సంబంధించి ఆయన చేశాడు. ఆఖరికి వాళ్ళ పార్టీ కదా ఇవాళ. అంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడము భావ్యం కాదు, కానీ వాళ్ళు ఏం మాట్లాడినా అందులో మాట్లాడేది అది డిసైడ్ అయిపోయింది. ఏంది విభజన చెయ్యాలని డిసైడ్ అయింది, రూలింగ్ పార్టీ డిసైడ్ అయింది, మెయిన్ అపోజిషన్ పార్టీ సపోర్ట్ చేసింది. ఇంకా ఓటింగ్ ఎట్లా రాదండి? ఒకసారి ఆలోచిస్తే ఓటింగ్ ఎట్లా రాదు చెప్పండి? ఇప్పుడు పెద్దమ్మ చిన్నమ్మ అనేది రానే వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే సడన్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు రాత్రి ఎట్లయింది, ఒక్క ఏమరపాటు జరగవచ్చు, ఆ సైనికులను మనం తప్పు పట్టద్దు. ఏమరపాట్లు ఒక్క నిమిషంలోనే వాడు దాడి కొట్టేసిండు అంటే ఆ రకంగా. అయితే ఇప్పుడు ఈ విభజన చేయాలనే దాని మీద పూర్తిగా మద్దతు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకా కూడా మనం దాని జోలులకు పోకుండా రెండు రాష్ట్రాలు ఏ విధంగా బాగుపడతాయి, ఏది మనము బాగుపడాలి అంటే నేను వేరే వాళ్ళని కూడా చెప్తాను. ఇంకా కూడా దాని మీద మాట్లాడతాం అప్పుడప్పుడు, కానీ అది అవసరం లేదు. తెలంగాణ బిల్లు రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందిందా లేదా అనేది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న. దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. ఈ దేశంలో చాలా అంశాలు ఇలాగే సమాధానం దొరకని ప్రశ్నలు గతంలో కూడా ఉన్నాయి. అయితే విడిపోయాము, ఎన్నికలు జరిగినాయి, రెండు ప్రభుత్వాలు ఉన్నాయి, ఇది వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలను ఏ విధంగా తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదే తెలంగాణ ఏ విధంగా ముందుకు పోవాలని తెలంగాణ ప్రభుత్వం పోతూ ఉంటుంది. అయితే ఒకరు మాత్రం వాస్తవం, ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మేధావి, క్వశ్చనే లేదు అందులో. డెఫినెట్గా ఆయన ఒక మేధావి, కొంచెం రాజ్యాంగ పరంగా కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు సమైక్య ఉద్యమంలో కూడా ఆయన మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మనే ఉన్నాడని నేను అనుకున్నాను, అప్పుడు అనుకున్నాను. తర్వాత జరిగే పరిణామాల్లో కొన్ని గ్యాప్స్ అయితే నాకు కనపడినాయి. ఎలాగంటే విభజించింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి చివరి నిమిషం వరకు కూడా
మేము కూడా ఆ రోజు వాళ్ళతో అందరితో కలిసే నడిచాం సమైక్య ఉద్యమంలో. చివరి నిమిషం వరకు ఈ విభజన కాదు నేను గ్యారంటీగా చెప్తున్నాము, మాకు తెలుసు అక్కడ జరిగే అంశాలు అనేటటువంటి ఒక రకంగా ఒక భ్రమలో పెట్టిన మాట వాస్తవం అది. అయితే అంత మాత్రాన పార్లమెంట్లో జరిగినటువంటి చర్యని నేనైతే సమర్థించను, ఎందుకంటే దానిలో జరిగినటువంటి విధానం ఆక్షేపణీయమే. అయితే ఇవాళ ఒక రియాలిటీకి వచ్చేసాం కాబట్టి గత స్మృతుల్ని స్మృతించుకోవటంలో తప్పు లేదు, అది ఎవరైనా కానీ. ఎందుకంటే వారి అనుభవాలు, వారికి ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారిని ఇట్లా పుస్తక రూపంలో చెప్పటము, అందులో ఒక జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వరరావు గారు లాంటి వ్యక్తి వచ్చినప్పుడు దాని మీద వారికి ఉండేటటువంటి భావాలు కూడా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అదే సుప్రీంకోర్టులో ఈ విభజన చట్టం చెల్లదంటే మీరు ఇంత మటుకు పార్లమెంట్లో ఆ యాక్టివిటీ జరగకముందు ముందే వచ్చారని ఆ సుప్రీంకోర్టు మాట్లాడింది, జరిగిన తర్వాత వస్తే అయిపోయింది కదా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే ఒక రకమైనటువంటి కాంప్రమైజ్ మోడ్లో అక్కడ ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఈ అంశంలో ఎందుకు ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బంది క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారేమో అనేటటువంటి ఒక అంశం మనకి స్పృశిస్తుంది. అయితే ఏ విభజన చట్టం ప్రకారం అయితే ఈ రాష్ట్రం విభజన జరిగిందో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ చట్టం చెల్లదు అన్నప్పుడు మరి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి సెక్షన్ 46, సెక్షన్ 90 వీటి ప్రకారం ఇవన్నీ అమలు చేయాలని ఈ ఉండగొల్ది గారే ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం మాట్లాడారు. మరి ఏ చట్టం అయితే చెల్లదు అనేటటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నటువంటి వ్యక్తి ఈ చట్టం ప్రకారం తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ అవ్వలేదు, అదే పాస్ కాని బిల్లును పట్టుకొని నువ్వు ఎట్లా అడుగుతున్నావు అని అంటున్నాను. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వాస్తవమైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు అక్కడ ఏమున్నాయో వాటికి సంబంధించి ఆ మేధావితనం అక్కడ సహాయ సహకారాలతో ఆ రాష్ట్రాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటే మటుకి చేసినటువంటి ఈ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో దాని నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో తన మేధావితనం ఉపయోగపడుతుందని ప్రజలు భావిస్తారు. రమేష్ గారు, ఉండవల్లి గారు చెప్తున్న వాస్తవాలన కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సమైక్య అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎటు రాదని తెలిసి తెలంగాణలో కేసీఆర్ తో కలిసి పూడ్చుకోవాలనుకుంది, సరే అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. సో కాంగ్రెస్ పార్టీ భంగపడింది, పార్టీ టీఆర్ఎస్ లో విలీనం అవుతుంది అనుకున్నాం. వాస్తవాలన ఉండవల్లి ఆయన పుస్తకంలో ప్రస్తావించిన అంశాలన్నీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ రాష్ట్ర విభజనతోటి కొంత నష్టం పడలేదు ముఖ్యంగా పార్టీ పరంగా కూడా మేము నష్టపడిపోయాం. ఈరోజు ఆయన మాట్లాడిన విషయాలు ఆయన వ్యక్తిగత విషయాలుగా పరిగణించుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన అడిగిన విషయాలు ఏంటంటే చరిత్ర తప్ప లేదా మనిషి చేసిన తప్ప అనే విషయం లోపల కొన్ని రాష్ట్ర విభజనలో బిల్లు ఆమోదంలో అనేక తప్పిదాలు జరిగినాయి. అదే విషయాల్లో తన పుస్తకంలో తెలియజేసిండు. మరొకసారి పునరావృతం కాకుండా ఇంకొకసారి వేరే విభజనలు జరిగితే ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటాని కోసం చెప్పాను అనే విషయాన్ని ఆయన బహిర్గతం చేశాడు. ఈరోజు ఆంధ్ర ప్రాంతం లోపల ఈరోజు వాస్తవానికి విభజనతోటి కొంత నష్టం వాటిల్లనేది తను అందరూ అంగీకరిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే తెలంగాణ వాసుడైనప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కూడా కోరుకునే వాళ్ళలో మేము కూడా కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుని ఎదురు దెబ్బతింది ఒప్పుకుంటున్నారా? దాంతో ఈ రోజు ఆంధ్ర ప్రాంతాన్ని పొడగొట్టుకుంటారని ఏం ప్రయోజనం చెందాలి? అదే చెప్పారు ఉండవల్లి. నేను ఒక విషయం ఏంటండి, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు ఆత్మాహుతి చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇటువంటి విషయాలలో తెలంగాణలో ముందుంది, విభజనలో చేసే ఉద్యమము చాలా ముందు అంజలో ఉంది. వీరు మాట్లాడే విషయాల్లో రాజకీయ లోపల కొంత అసమర్థత ఉంది. ఆంధ్ర ప్రాంత ఉద్యమంలో ఒకరికొకరు పడకుండా కొత్త నేతలు రాలేదనే విషయాన్ని కూడా వివరించాను. వాస్తవమే, దాన్ని కూడా మనము తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే విభజన జరిగిపోయింది, దాన్ని విభజించి విశ్లేషించే విషయాలను కూడా మాట్లాడుతుండే తప్పితే దాన్ని ఏదో రుద్దటాని కోసమో రెచ్చగొట్టడానికి కోసం మాట్లాడతలేడు. కానీ ఆయన మాట్లాడడంలో ఆయన వ్యక్తిగత విషయాలు ఆయన ప్రాంతం వాసిగా ఆంధ్ర ప్రాంత వాసిగా ఆయన మాట్లాడడంలో సమంజసం ఉంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన రాజకీయంగా ఏదో లబ్ధి పొందడానికి మాత్రం చేస్తానది మాత్రం నిరాధారం, అది అబద్ధం. ఎందుకంటే ఆత్మాహుతి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యమంలో ఈరోజు కేసీఆర్ గారు నేను కలుస్తానే విషయం కలవకపోవడం విషయం ఆయన వైఖరి ఆయన ద్వంద్వ వైఖరి ఎప్పటి నుంచో టీడీపీ తోడు పొత్తు పెట్టుకునేది కాంగ్రెస్ తోడు పెట్టుకుంటే ఆయన వ్యవహారం అంత పెద్ద గొప్ప విషయం కాదు. ఈ వ్యవహారంలో ఆయన ఉద్యమమే ఆయనతో రాలేదు, తెలంగాణ ఆయనతో రాలేదు. కలుస్తారు కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదనేది ఒక పక్క రమేష్ గారు ఏమంటారు, తెలంగాణ ఉద్యమం ఎంతో మంది ఆత్మాహుతి చేసుకున్నారు, ఇది అందుకోసమే తెలంగాణ ఇచ్చాం కాంగ్రెస్. వినండి మీరు చెప్పేది వినాలి. ఇప్పుడు వినేది ఆయన లక్ష్యం ఏంటంటే
ఇవాళ కాంగ్రెస్ ను కూడా ఆయన లైన్ లో తీసుకొచ్చాడు, టీడీపీని కూడా లైన్ లో తీసుకొచ్చాడు, ఇవాళ చంద్రబాబు సైతం లెటర్ ఇచ్చాడు. అంటే ఆ రకంగా చేసి ఆయన లక్ష్యం ఒకటే, తెలంగాణ సాధించడం కొరకు. ఆ రకంగానే మన ప్రధానమంత్రి మోడీ కూడా చెప్పాడు, ఆయన అహర్నిశలు నీటి కొరకు తాతాలాడేవాడు, నాకు ఎప్పుడు వచ్చినా కూడా ఆ విషయమే మాట్లాడేవాడు అని. లక్ష్యం లేదు, అది వేరు, అది వేరు. శివరాం రెడ్డి గారు ఎట్లా చూస్తారు మీరు ఆయన ప్రస్తావించిన అంశాలు? ఇప్పుడు ఉండవల్లి గారి గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన మనోవేదన ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మన ప్రజాస్వామ్య కంట్రీలో ప్రజాస్వామ్యయుతంగా కాకోకుండా అప్రజాస్వామికంగా విభజించారనేది ఆయన మనోవేదన. దాన్ని ఆయన రాసుకొని బుక్కులుగా ప్రచురించడం తప్పు లేదు. గత అనుభవాలు చాలా, చరిత్ర తెలియాలంటే రాబో తరాల వాళ్ళకి ఇవన్నీ అవసరము. అందులో భాగంగానే ఈయన చేసింటాడు. కానీ ఈ రోజు ఏదో ఆయన బుక్ రాసినందుకు మాత్రం అక్కడెక్కడ విద్వేషాలు పెరుగుతాయి. జస్టిస్ చలమేశ్వర్ గారు కూడా అన్నారు, విడాకులు తీసుకున్న వాళ్ళకి బాజాలు ఎందుకు అని ఆయన కూడా కామెంట్ చేశారు. అంటే దాని అర్థం ఏమి, విడిపోయింది కదా ఎందుకు అంటే, ఈ చరిత్ర భావితరాల వారికి తెలియజేయడానికి ఉండొచ్చు. మనకి ఇంత ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ రాసుకున్న తెలాలి కదా. ఇప్పుడు పొత్తూరు లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా రాజకీయ నాయకులు ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తారు, సందర్భానుసారంగా ఎలా పెడదవ పట్టిస్తారనే దానికి ఒక నిదర్శనం విభజన ఉద్యమం అని చెప్పి అన్నారు. అదే మరి ఇప్పుడు జనరల్ మీరు బాగా ఆలోచన చేయండి, ప్రజాస్వామ్యత మన ప్రజాస్వామ్య కంట్రీ. అలాంటి పరిస్థితుల్లో లైట్ ఆఫ్ చేసి అన్ని లాక్ చేసి వేసే పరిస్థితి అంటే, లైట్ టెలికాస్ట్ ఆఫ్ చేసి ఫస్ట్ టైం టెలికాస్ట్ ఆఫ్ చేసి దాన్ని అంతా దౌర్జన్యంగా చేసే పరిస్థితి కనిపించడం ఇది అప్రజాస్వామికము, చరిత్రలో ఒక దుర్దినం అనే ఉద్దేశంతో ఆయన రాయడమే. ఈ చరిత్ర అంతా రాబో తరాల వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా డివిజన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా రాసింటాడు. అట్ ద సేమ్ టైం ఆయన బాధ ఏమంటే, ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే ఆంధ్రోడ్ అని ఈయన స్లోగన్ పెట్టుకుంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా మాకు అన్యాయం జరిగిందని ఏ పార్టీ అయినా ఆ స్లోగన్ పెట్టుకుని సెంట్రల్ మీద రాష్ట్రంలో ఉనికిలో లేని బీజేపీ విభజనతో కాంగ్రెస్ ని దెబ్బ కొట్టింది. భారతీయ అలానా బీజేపీ బాగుపడిందా? లేదు, మేము రాజకీయ లాభం కోసం చేసినటువంటి ఒక నిర్ణయం కాదు అది. భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నాటి నుండి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కూడా వారి ద్వారా ఆలోచన మేరకే ఈ దేశంలో చిన్న రాష్ట్రాలు ప్రజలకు మేలు కలిగిస్తాయని చెప్పేసి, కాబట్టి చిన్న రాష్ట్రాలకు మేము సమర్థంగా ఉంటాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక తప్పిదాన్ని, ఆ యొక్క డివిజన్ సిస్టమ్ ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మా వెంకయ్యనాయుడు గారు మేము అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. చాలా ముక్త కంఠంతో గట్టిగా నాయుడు గారు వినిపించడం జరిగింది, పద్ధతి కాదని చెప్పేసి. కనీసం ఏం జరుగుతున్నది, ఏం జరగాలనే విషయం చెప్పనీయకుండా ఆ పార్లమెంట్ లో మొత్తం కూడా వాయిస్ క్లోజ్ చేసి టెలికాస్ట్ బంద్ చేసి చర్చ జరిగితే కనుక నాయుడు గారు మాట్లాడే విషయాలు దేశ ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరూ కూడా వాస్తవాలను అర్థం చేసుకుంటారు అనే ఒక కుట్రతోని వారు మాట్లాడేయకుండా చేసిన విషయం ఆరోజు చెప్పడం. ఇవాళ ఇంతకాలానికి సుమారు 27 మాసాల తర్వాత ఇవాళ అరుణ్ కుమార్ గారు బయటికి రావడం, వారి యొక్క మనోవేదన మాట్లాడడం మధ్యలో కొన్నిసార్లు ప్రస్తావించారు. పుస్తకం కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ అని తప్పు అని చెప్పి చెప్పానండి. కాంగ్రెస్ పార్టీని దోచిగా నిలబెట్టే ప్రయత్నం చేయండి. మీరు ఒక మేధావిగా చెప్పాడు. డెఫినెట్ గా ఇప్పటికైనా బయటకు వస్తాను. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పారు. కాదు, ఆయన కాంగ్రెస్ లో లేడు ఇప్పుడు, ఎందుకంటే విభజన జరిగిన మాట అన్నాడు. ఒక మాట వాస్తవం ఏంటంటే ఇందాక రమేష్ గారు చెప్పిన దానిలో కూడా విలీనం చేస్తారనేటటువంటి ఉద్దేశం, అంటే పొలిటికల్ కిట్రోకో. అప్పుడు దాకా వ్యాపారస్తులు రాజకీయ నాయకులు పోయి రాజకీయ పార్టీల మధ్య అక్విజిషన్స్ డిమిడ్జెస్ కింద వచ్చినటువంటి ఒప్పందంలో జరిగినటువంటి ప్రక్రియగా ప్రతి ఒక్కరు దీన్ని గమనిస్తారు. అయితే వారి యొక్క ఆబ్జెక్ట్ నెరవేరలేదు కాంగ్రెస్ పార్టీ. కాలేదు అన్న విషయం మళ్ళీ ప్రస్తావన తీసుకురావద్దు. అది మంచిది చిచ్చు పెట్టే ప్రయత్నం తీసేస్తే ఉన్న పాస్ అవుదాం అని చెప్పాడు. కొత్త చర్చ తీయద్దని చర్చ తీసా జరిగేది ఏం లేదు కాబట్టి దాంట్లో ఏదో వస్తాను కూడా పొరపాటు మెంటల్ గా అందరూ ప్రిపేర్ అయిపోయినారు. ఇప్పుడు మేము వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ఇంకేదో దేశ ప్రజలంతా అన్నప్పుడు
ఆయన మాట్లాడిన మాట ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో మరి ఈ రోజు ఎందుకు దాన్ని Yes. ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు ఆంధ్రప్రదేశానికి ఎందుకు ఇబ్బంది రామ్ రెడ్డి పడుతున్నాడు? అయిపోయింది. అంటే దాని మీద కూడా దాని మీద కూడా వెంకయ్యనాయుడు గారు explanation ఇచ్చారు. దాని మీద కూడా ఇచ్చారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాత పార్లమెంట్ లో పెట్టడానికి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. హోదాతో పాటు ప్యాకేజ్ ఇవ్వండి. మిగిలిన స్టేట్లకు అంతా ఇవ్వలేదా ప్యాకేజీలు? బీహార్ ఎంత మంచి విషయాలు చర్చకు తీసుకొచ్చి నాయుడు గారు. శివరాం రెడ్డి గారు, విభజన అయిపోయింది, ప్రత్యేక హోదా అంశం కూడా అయిపోయింది. యాజ్ ఆఫ్ రిషి గారు, రిషి గారు, కానీ ఆ రోజు రాజ్యసభలో రాజ్యసభలో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాత నిన్న ప్రసంగాల్లో కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ పార్లమెంట్ లో కూడా పెట్టండి దీన్ని, నేను ఒప్పిస్తాను మా పార్టీని అంటే కమల్నాథ్ గారు ఒప్పుకోలేదు. మరి చాలా స్పష్టమది. మేము పవర్ లేకొస్తాం 10 ఏళ్ళు ఇస్తా అన్నారు, మీ నాయకుడు 15 ఏళ్ళు అడిగాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.